ఆడపిల్లలను చూస్తే సిగ్గు అనిపిస్తుంది. హిందువుల ఆడపిల్లలను చూస్తే సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం. ఎందుకు బాధ అంటే బొట్లు పెట్టుకోవట్లేదు, నామర్దా ఫీల్ అవుతున్నారు, బొట్లు తీసేస్తున్నారు. బొట్టు వల్ల దేవతల్లాగా కనిపించే ఆడపిల్లలు పిశాచాల్లాగా కనిపిస్తున్నారు. తల్లిదండ్రులు చెప్పటం లేదా? ఇది కాక ఇంకొక దారుణమైన దురదృష్టం ఏంటంటే, అసలు మాలాంటి వాళ్ళు, నేను ఏదైనా ఒక టీంని పెట్టి దాడులు కూడా ప్రారంభిస్తే బాగుంటుందా అనిపిస్తుంటుంది. కాస్మెటిక్ షాప్స్కి అప్పుడప్పుడు వెళ్తుంటాం, పిల్లల కోసం వీళ్ళ కోసం వెళుతుంటాం. వెళితే కాస్మెటిక్ షాపులో అది లారియల్ కావచ్చు, రెవలాన్ కావచ్చు, కటియావర్ స్టోర్ కావచ్చు, లేదా హెల్త్ అండ్ గ్లో కావచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను పని కట్టుకుని అడుగుతాను, నీ పేరేంటి తల్లి అని. దుర్గా అంది ఆ పిల్ల. మరి బొట్లు ఇదేమిటి అని అడుగుతా. అడిగితే ఆ పిల్లలు మన హిందూ జాతి ఆందోళన పడాల్సిన దారుణమైన సమాధానం చెప్పింది. మేము బొట్టు పెట్టుకుంటే నాట్ అలౌడ్ స్వామి అంది. ఎక్కడ? ఆ స్టోర్లో పని చేయడానికి నాట్ అలౌడ్. అది రెవలాన్ వాడి ఆ కంపెనీ వాడి నిర్ణయం అంటది. ఎవడు వాడు, ఏ దేశానికి వచ్చాడు, ఈ దేశం సంస్కృతి ఏంటి, నీకు అసలు పిల్లల టాలెంట్తో ఇంపార్టెంటా, దాని బొట్టుతో నీకేం ఇంపార్టెంట్, నీకేం అవసరం? బొట్టు తీస్తే ఇక్కడ ఎప్పుడు చూడండి, ఎవరికి బొట్టు లేదు ఇక్కడ అని కూడా చెప్తోంది గర్వంగా దుర్గా అనే పిల్ల. బొట్టు తీస్తే కానీ షాప్లో పని చేయడానికి అర్హత లేదు. ఇండియన్సే. ఏమిటి పరిష్కారం అంటారు? అంటే వాళ్ళు రాకూడదనా, లేక వచ్చినా ఇటువంటి ఆంక్షలు పెట్టే? కరెక్ట్, అది కరెక్ట్. ఎవడెక్కడైనా గ్లోబలైజేషన్ పేరుతో వ్యాపారం అంటున్నాం కదా, ఎవరికి కావాల్సిన వాళ్ళకే ఉండే. నీకు మతంతో సంబంధం ఏంటి, మతాన్ని చెరిపేయటం ఏంటి, ధర్మాన్ని చెరిపేయటం ఏంటి, నీకు ఏం హక్కు ఉంది నీ మీద? లాగి దవడ మీద కొట్టద్దు. ఇప్పుడు ఎలాగైతే మీరు పాటలు కొన్ని పాడొద్దన్నారు, దుర్గా అక్కడ ఉద్యోగం చేయకూడదు, మానుకోవాలంటారు. అయితే పాపం వాళ్ళు ఇదంతా ఏంటంటే, జీవితం ప్రారంభం నుంచి ఒక అవేర్నెస్ తెలిస్తే ఉంటే, మీరు వెళ్ళి ఉద్యోగం పిల్లని మార్పించడం ద్వారా వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చామని అపప్రద మన మీదకి వచ్చే పరిస్థితి ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్స్పైర్ చేస్తే ఆ పిల్ల ఏమవుతుంది? మీరు చెప్పింది కరెక్టే, గంటలో నేను వాళ్ళు మార్చేయగలను. ఓకేనా? ఆ తర్వాత నేను వీళ్ళందరికీ ఉద్యోగాలు చూపించే పనిలో ఉండాలి నేను. అది కాదు, తల్లిదండ్రులు బాల్య దశ నుంచే ఉంటే అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ తండాలుగా వెళ్ళి స్టోర్ వాడిని గట్టిగా మాట్లాడారనుకోండి, అలా ప్రతి స్టోర్లోని ఇలాగే మాట్లాడుతున్నారు అనుకోండి, రెవలాన్ వాడు మార్చుకుంటాడు. భారతదేశంలో ఏ స్టోర్లో ఏ హిందూ పిల్లని తీసుకున్నా వాళ్ళు బొట్టు పెట్టుకోకపోతే మేము ఇందులో జాయిన్ అవ్వం అంటున్నారు, సరే మనమే మార్చుకుందాం అనే స్థితికి హిందువులు తయారవ్వాలంటున్నా. అంతే తప్ప వీళ్ళని అక్కడ ఏదో రెచ్చగొట్టేసి బయటికి లాగటం వల్ల ఏమిటి, నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీరు రియలైజ్ అవ్వండి. యూ హ్యావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అన్ ఇండియన్ ఫస్ట్, యు ఆర్ ఎ హిందూ నెక్స్ట్. అది మీకు లేనంతకాలం నేను ఎంతసేపు రెచ్చగొడతాను? వాళ్ళు ఉద్యోగాలు చేయకపోవటం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇలా అయితే సాధ్యం అవుతుందా? ఈ జాగరణ లోపల నుంచి రావాలి కదా స్వామి. ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇది ఎక్కడో ఉద్యమ స్థాయిలో తల్లిదండ్రులే పిల్లలతో కాసేపు మాట్లాడడం వల్ల వచ్చేదండి. నా బొట్టుతో నీకేమి ఒక ఆర్గ్యుమెంట్ మొదలవ్వాలి కదా. ఆ పిల్ల చదివిన 10th క్లాస్కో, నేను ఇప్పుడు చెప్తున్న ఉదాహరణలో ఆ 10th క్లాసో, ఇంటర్మీడియట్, 7th క్లాసో ఏదో ఉండుంటారు వాళ్ళు. వాళ్ళ మెచ్యూరిటీకి మీరు ఎంతసేపు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే అనుకుంటూ వెళ్ళింది. ఏదో బీజం నాటింది. తర్వాత ఏం చేస్తుందో ఆ పిల్లని నేను అనుసరించలేను. నేను ఏమంటానంటే, ఇది సాధ్యమేనా అనే ప్రశ్న మాత్రం వేయగలం. ఇలా అందరూ పెట్టుకోవడం సాధ్యమేనంటే ఎస్ సాధ్యమే. స్వామి, తమరు లక్షణంగా భారతీయ సంప్రదాయంతో మీరు పంచకట్టుకును కనిపిస్తారు ఎక్కడికి వెళ్ళినా. అదే అందరూ వాళ్ళ ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు, వాళ్ళ మాట ఏమిటి? దానికి అభ్యంతరం లేదంటున్నా. ఎందుకు లేదు? దానికి ఎందుకు లేదంటే, మీరు ఆ రూట్స్ దాకా మనం వెళ్ళక్కర్లేదు. అదేమి మనకేమి ఇబ్బంది పెట్టేది కాదు, ఇది కాదు.